వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో పరకాల బస్టాండ్ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పెసరు విజయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దేశ ప్రధాని మంత్రి నివాసం అత్యున్నత భద్రతా ప్రమాణాలు అమల్లో ఉండే అత్యంత సున్నితమైన ప్రాంతమని, అలాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ధర్నా నిర్వహించడం బాధ్యత రాహిత్యతను భారతీయ జనతా పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నాంపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. అయితే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఈ చర్యను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లు అనుకోండి, అల్లర్ల వెనుక ఎవరున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. మొదట భారతీయ జనతా పార్టీ పిల్లల బాధలాగా పట్టించుకోలేదు, కానీ పిల్లల వెనుక దేశ విద్రోహ దేశాన్ని, ప్రభుత్వాన్ని అభివృద్ధి పరచాలని కుట్ర భయంకరమైంది. ఎందుకంటే చేసేది పిల్లలు నీట్ ఫీజులు మాట్లాడుతున్నారు. ఈ రాహుల్ గాంధీ నీట్ ఎగ్జామ్ రాసిందా? ఈయన పోయి సడన్గా పోయి ఆర్ట్లో అరటిపండులాగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ రెడ్డి ముందు ధర్నా చేయడం అనేది సిగ్గుచేటనే విషయం. ఎందుకంటే మీరు యుద్ధం మోడీ గారితో చేస్తున్నారా, ఈ కాంగ్రెస్ జనతా పార్టీతో చేస్తున్నారా? మీ యొక్క పోయిన అస్తిత్వాన్ని దేశం తిరగడం చేస్తున్నా ఇక్కడికి అర్థం కావడం లేదు. మీ యొక్క డిమాండ్ కూడా అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం దోషులను శిక్షించింది, మళ్ళీ చాలా చక్కగా నీట్ ఎగ్జామ్ నిర్వర్తించింది, రిజల్ట్స్ని రిలీజ్ చేసింది. 10 లోపల వాళ్ళకి అడ్మిషన్స్ అయితే అదేదో చేయరని చెప్పి తప్పు అన్నట్టు కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధానంగా రిజైన్ చేయాలని సొంతమ కోటితో ఒక అసాంఘిక శక్తి వాంగ్చుక్ అనే వ్యక్తి ఆయనకు నిరసన దీక్ష అలవాటు. ఏమంటే నిరసన దీక్ష చేస్తాడు, అలాంటి దొంగ నిరసన చేస్తూ దేశాన్ని, యావత్ భారతదేశాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాగే ప్రపంచ లోపల మన దేశం యొక్క ఎదుగుదలను ఓడ్చుకొని చుట్టుపక్కల దేశాలు పాకిస్తాన్ అనుకోండి, నేపాల్ అనుకోండి, బంగ్లాదేశ్ అనుకోండి, అన్ని దేశాలు ఒక్కటే ఈరోజు భారతదేశ ప్రతిష్టను విద్రోహ శక్తుల పట్ల భారతీయులందరూ దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లేకుంటే ఈ దేశాన్ని అస్థిరపరిచి మరో నేపాల్గానో, మరో శ్రీలంకనో, మరో పాకిస్తాన్ చేయాలని కుట్రలు భగ్నం చేయాలి. ఈ జంజీ గ్రూప్ లేదు, తొక్కలేదు, అంత ఉట్టిదే దొంగల మూట. ఈ విద్వేష శక్తులు అందరూ ఒకటే మోడీ గారు వ్యతిరేకంగా చేస్తారు. ప్రజలందరూ జాగ్రత్త వినాలి. డెఫినెట్గా ఈ దేశానికి అరిష్టం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ. వాళ్ళకు దేశభక్తి ఏనాడు లేదు, దేశం గురించి ఆలోచించారు. దేశం వాళ్ళు భ్రష్టపడిగా కోరుకుంటారు. ఈ దేశాల గురించి ఆలోచించే పార్టీ బీజేపీ. ఈ దేశం యొక్క గొప్పతాన్ని, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించే పార్టీ మనవాడు ఎవరంటే మోడీ గారే. అలాంటి మోడీ గారి వ్యతిరేకంగా కొన్ని అసాంఘిక శక్తులు తాత్కాలికంగా కొన్ని ఉన్న దేశంలో కూడా మనం అల్లలు సృష్టించి ప్రపంచ దేశాల ముందు మనం స్వీకరించాలని చేస్తున్నారు. దీని వెనుక విదేశీ శక్తుల్ని దయచేసి ప్రజలందరూ జాగ్రత్తగా గమనించి మనమందరం మళ్ళొకసారి బీజేపీకి, మోడీ గారిని బలపరుస్తూ ఈ కాంగ్రెస్ దొంగ బుద్ధులను విదేశీ శక్తులు అరికట్టాలని కోరుకుంటున్నాను.